మరి ఇప్పుడు బైబిల్‌లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గమే లేదు అని చెప్పేసి బైబిల్‌లో క్లియర్‌గా ఉంది. రాసుంది. మరక్కడ సువార్త అందలేదు, బాప్తిసం తీసుకోలేదు, అలాగని చెప్పి ఎవరిని హింసించలేదు. మరిప్పుడు ఈయన ద్వారా కాకుండా ఇంకే మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది పరలోకం. ఇప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి చెప్పలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ సుమారుగా అన్ని దేశాల్లోనూ రఫ్గా ఒక 10-15 దేశాలు మేము అన్ని దేశాల్లోనూ ఉంటున్నప్పుడు ఇష్టాన్ని బట్టి ఒక దేశంలో దీన్ని బ్యాన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక ఇంట్లో బ్యాన్ చేసి ఉండొచ్చు. కానీ అన్ని దేశాల్లో ఈ బైబిల్ ఉంటున్నప్పుడు దాంట్లో ఉన్నది ఏంటంటే దేవుణ్ణి అవలంబించిన వాళ్ళే, క్రైస్తవులు అనబడిన వారే, కన్వర్ట్ అయిన వాళ్ళకే కాకుండా ఈయన అందరికీ దేవుడు. ఆ మాటలో నమ్మితే ఇప్పుడు నేనే మార్గం అంటే ఇవే ఏదన్నా రూట్లో వెళ్ళాలన్నా అది భవిష్యత్తులో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా వెళ్ళాలంటే అది వే ఆయన తర్వాత నేనే మార్గం, నేనే సత్యం. అంటే సత్యం ఏంటంటే ట్రూ. దీంట్లో ఉన్న వాక్యం సత్యం. నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అది. ఇప్పుడు ఇది హిస్టారికల్ గా దీన్ని ఇండెక్స్ గా ఒక మనకి టీవీ కొన్నప్పుడు బుక్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం, ఆ మాన్యువల్ వేస్తారు. కాబట్టి ప్రపంచానికి అన్ని భాషలు ఇచ్చిన మాన్యువల్ అనుకుంటాను నేను. ఎందుకంటే దీంట్లో ఒక మతపరంగా కానీ కులపరంగా కానీ కమ్యూనిటీ పరంగా లేకుండా ప్రజలందరికీ ఈయన దేవుడు. నువ్వు నమ్మిన పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు. దేవుడు అని నమ్మితే అండ్ నువ్వు ఎలా వెళ్ళాలి, వెళ్ళటం అంటే నీ జీవనోపాధి ఎలాగ వెళ్ళాలి. నేనే మార్గం. సత్యం ఏంటంటే నేను చెప్పిన మాట ఈ వాక్య సత్యం నువ్వు నమ్మితే. జీవం ఏంటంటే ఇప్పుడు నా మాటల ప్రకారం ఉన్నవాడు చనిపోయినా జీవించే ఉంటారో లెక్క. గాంధీ మహాత్ముడు గారు చనిపోయాడు, అయినా చనిపోయిన వాళ్ళకి పుట్టినరోజు చేయరు. కానీ అక్టోబర్ 2 ఆయన గాంధీ జయంతి జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన సోషల్ సర్వీస్ బట్టి మహాత్ములు ఎంచిన వాళ్ళు చాలా మంది పుట్టినరోజు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు చనిపోయారు కానీ ఇంకా బ్రతుకున్నట్టుగా చేసుకుంటాం. ఏంటంటే చనిపోయినా మీరు బ్రతుకుంటారంటే అర్థమే. మనం చేసిన పనులు బతుకుంటే ఆయన బతుకున్నట్టు లెక్క. పుట్టినరోజుకి దండ, వర్ధంతికి దండ, అలా దేశ నాయకులకి ప్రముఖులకి చాలా మంది జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది జీవం అంటే అది. ఎందుకంటే మార్గం ఆయన ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అంటే ఆ వేలో మనం లైఫ్ సర్కిల్లో ఫస్ట్ సత్యం అంటే ట్రూ. నేను నిజం, నేనే సత్యం. మీరు సత్యం అంటే ట్రూ. నమ్మండి. నమ్మాలనే బలవంతం ఎక్కడ లేదు. నువ్వు నమ్మితే నమ్ము. ఇంకా మరి నేనున్నాను, మా ఫ్యామిలీలో ఇంకా మా తమ్ముడు కానీ లేకపోతే మా బంధువులు కానీ, మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్ ఉన్నా కానీ వాళ్ళు నమ్మరు. మీరు నమ్ముతారు, మీకు ఓకే, మన పూజలు మనకు ఓకే అన్నారు. నేను వారిని బలవంతం చేయను, వారిని నేను బలవంతం చేయను. ఎందుకంటే ఒక్కొక్క మాకు నేను హిందూ పరంగా పూజ చేస్తున్నాను. నేను క్రిస్టియన్స్లోకి ఎవరు బలవంతం లేకుండా ఓ థాట్ ప్రకారం వెళ్ళాను. వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, లేదా ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా జ్ఞానం జరిగినప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా థాట్ కలిగినప్పుడు వాళ్ళు కూడా వస్తారు తప్ప ఎవరిని బలవంతం చేయకూడదు. సత్యం. అది జీవం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది మార్గము, సత్యము, జీవము నేనే. నా ద్వారానే తప్పంటే ఈ 3 అనుసరిస్తూ ఉంటే మీరు చనిపోయినా బ్రతుకులు అన్నాడు. అంటే మనం చేసిన కార్యాలను బట్టి చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారి జయంతి, మహాత్మా గాంధీ జయంతి, నెహ్రూ గారి జయంతి జరుగుతుందంటే వారు దేవుడు కాదు, వాళ్ళు చేసిన కార్యాలు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ మనం చేసిన కార్యాలను బట్టి అది అంచేత దాని ప్రకారంగా సత్యం మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం కూడా ఆయనే. నువ్వు మార్గము, సత్యము, జీవం అయినా నువ్వు నమ్ము అని ఎవరిని బలవంతం చేయని అవసరం లేదు. ఎందుకంటే ట్రూ అంతే. బంగారమే. బంగారం ఎప్పుడు దాచుకుని పెరుగుతుంది తప్ప వాల్యూ తగ్గదు. టమాటాలు పాడైపోతాయి. ఈ టమాటాలు ఈ వారంలో అవ్వకపోతే 2వ వారం పనికిరావు, 2వ నెలకు పనికిరావు. అంచేత ఇది ఎప్పుడు నిజంగా ఎవరిని బలవంతం చేయకూడదనే ఉద్దేశంతో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మాటలు మీరు నమ్మితే మీరు చనిపోయినను బ్రతుకుంటారంటే ఉద్దేశం అది. ఓకే.